నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరం నందు 15వ నేషనల్ ఓటర్స్ డే పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై యువతకు ఆసక్తిని పెంచేలా 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని డిఆర్ఓ అన్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ జాతీయ ఓటర్ల దినోత్సవం అని, దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అతిపెద్ద పాత్ర సామాన్య ప్రజలదే అన్నారు. జిల్లాలోని పశు రైతులకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, పశువులను పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం ఆచంటలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరమును జిల్లా కలెక్టర్ నాగరాణి తొలుత గోమాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం పశువుల పరీక్షల నిర్ధారణలో వినియోగించే లాబొరేటరీ పరికరాలను పరిశీలించారు. అందాల దూడల ఎంపికలో పాల్గొని పుంగనూరు జాతి మినియేచర్ ఆవు దూడను స్వయంగా ఎత్తుకొని ముద్దు చేశారు. సూడి ఆవుకు చేసిన సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశు రైతులను ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని, రైతులకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఉచితంగా పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పశువులకు తగిన పరీక్షలు నిర్వహించి మందులను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అంటారు ఏం చెప్పినా కూడా పాడి పంటలు, వ్యవసాయం, పాడి పంటలు అంటే వ్యవసాయంతో పాటు పాడి పంటలు ఉంటేనే రైతుకి ఎకనామికల్గా కొంచెం వైబిలిటీ అనేది ఉంటుంది. బట్ ఆ వాటి మీద, పశువుల మీద, మూగ ప్రాణుల మీద, ఆవులు, గేదెలు, గొర్రెలు, కోళ్ళు ఎంతో ప్రేమ ఉంటాయి కానీ వాటిని సాకడం అనేది చాలా కష్టం. ఇక్కడ రైతుల్ని వాటి మీద ఉన్న ప్రేమ అంతా చూసి చాలా సంతోషం వేసింది. అంటే అందరం కూడా రైతులు, మొదటి నుంచి అందరూ రైతుల ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని. నేను చిన్నప్పుడు ఇంట్లో అంటే తాతగారు రైతు, అది అయితే అందంగా అది పుట్టగానే, ఆవు దూడ పుట్టగానే తీసుకొచ్చి దొడ్లో పెట్టేవారు ఫస్ట్ 2-3 రోజులు. అవి చాలా మధురమైన జ్ఞాపకంగా చిన్నప్పుడు గుర్తుండింది. అయితే కాలాంతరంగా ఆవు పెంచుకోవాలి, లేకపోతే ఏదన్నా పెంచాలి అంటే కూడా శక్తి, అంటే దానికి చాలా కమిట్మెంట్ అనేది ఉండాలి. కమిట్మెంట్, శ్రద్ధ లేకపోతే మనం చేయలేము. కానీ ఇక్కడ ఈ పశువుల హెల్త్ క్యాంప్కి అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. పర్యావరణ పరిరక్షణ పేరుతో కొల్లేరును ధ్వంసం చేస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పు చాలా అన్యాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం విమర్శించారు. శనివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం ఈ సందర్భంగా హాజరై సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం కూడా మాట్లాడుతూ దేశంలోనే ప్రకృతి సిద్ధమైన సహజమైన సరస్సు కొల్లేరు అని అన్నారు. ఏళ్ల తరబడి కొల్లేరు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పర్యావరణ ప్రేమికులు కొల్లేరుని పర్యావరణ సమస్యగానే చూస్తున్నారని అన్నారు. కొల్లేరులో వస్తున్న కాలుష్యం ప్రధానంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న భారీ పరిశ్రమల నుంచి వస్తోంది అని, అంతేకాని కొల్లేరు ప్రజల నుంచి వచ్చినటువంటి కాలుష్యం కాదు అన్నారు. కేవలం ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్న పాలక వర్గాలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ ఈ నెల మొదటి వారంలో జరిగిన సిపిఎం జిల్లా మహాసభల్లో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలపై చర్చించామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్, కౌరు పెద్దరాజు, కానేటి బాలరాజు, ధనికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో 6 నుండి 9వ తరగతి చదివే బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ కోసం ఆసక్తి గల సంస్థల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్ కోరారు. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమ నిర్వహణ కోసం ఫిబ్రవరి 1 నుండి మార్చి 20 లోపు 20 సెషన్స్ నిర్వహిస్తాము అన్నారు. ఈ నెల 27 లోగా వై చంద్రశేఖర్ ఇన్ఛార్జ్ ఈ జీసీడీఓను సంప్రదించాలని అన్నారు.
సెల్ నెంబర్ 9490647769. అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని తహసీల్దార్ దశకవంశీ అధ్యక్షతన నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని తహసీల్దార్ కోరారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లను, వృద్ధులను, దివ్యాంగులను సత్కరించారు. మండల తెలుగుదేశం అధ్యక్ష కార్యదర్శులు ఆనాల ఆదినారాయణరావు, ఆల్తి సత్యనారాయణ, బోడపాటి సూర్యచంద్రరావు, పూతినేడి శ్రీనివాస్, హనుమంతరావు, జనసేన మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్, బీజేపీ నాయకుడు త్రిమూర్తులు తదితర నాయకులు, బిఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రశంసా పత్రాలను అందజేశారు. భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి సీనియర్ సిటిజన్స్, విభిన్న ప్రతిభావంతులు మరియు కూటమి నాయకులు అందరూ వచ్చి మొత్తం అందరూ కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అందరికీ కూడా ధన్యవాదాలు. ఓటు హక్కుని వజ్రాయుధం కింద మలుచుకుని ప్రతి ఒక్కరూ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగాను, యువత అందరూ కూడా ఓటర్ని ఎన్రోల్ చేసుకుని 18 సంవత్సరాలు నిండిన వారు, నిండబోయేవారు కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఓటు ఇవ్వబడుతుంది. ఈరోజు నేషనల్ వాటర్ డే. ఈ యొక్క లైఫ్ టైంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి వెళ్ళినాయి. ఏంటంటే గెలిపోవటంలో ఎవరిని కరెక్ట్గా మనం అధికారంలో ఉంచాలన్నదే డిసైడ్ చేసేది వాటర్. ఆ వాటర్ మీరు ఇంతకాలం కూడా మీరు సర్వీస్ చేసి తగిన టైంలో తగిన నిర్ణయం తీసుకుని మీ ఓట్ని చాలా విలువైంది, మన రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది కాబట్టి మీకు కూడా మేము గౌరవం ఇవ్వాలి అని గవర్నమెంట్ వారు నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అయింది. అలాగే ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసినందుకు, అంటే అంతమందిని పిలవడానికి కుదరదు కాబట్టి కొంతమందిని వయసు రీత్యా పెద్దవాళ్ళని తీసుకుని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఈ స్కూల్లో ఎందుకు నిర్ణయించడం జరిగిందంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని పిల్లలు కూడా రేపొద్దున్న మన పెద్దవాళ్ళు ఎంత ఓటు వేయడానికి వీళ్ళు సహకరించారు, మనం కూడా ఇప్పుడు కూడా ఏ ఎలక్షన్ వచ్చినా ఓటుని మనం బద్దగించకుండా మనం చేయాలి అన్న ఉద్దేశం వాళ్ళకి కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ స్కూల్లో పెట్టడం జరిగింది. అత్తిలి గ్రామ పంచాయతీ పరిధిలో జంతు సంక్షేమ పక్షోత్సవాల సందర్భంగా వీధి కుక్కలకి గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె నరసింహారావు పర్యవేక్షణలో పశు సంవర్ధక సహాయకులు ఉచితంగా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా జంతు సంక్షేమ సంఘ డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్, మండల టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణరావు, ఆల్తి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ గంటా విజేత నాగరాజు, పంచాయతీ సెక్రటరీ, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ప్రైవేట్ పాఠశాలలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పూతినేడి శ్రీనివాసరావు మాట్లాడుతూ పశువుల్ని ప్రజలు పూర్వం నుంచి ప్రేమపూర్వకంగానే చూసుకున్నారని, ఆ సంప్రదాయం ప్రకారమే సంక్రాంతి పర్వదినాన కనుమ పండుగ రోజు పశువులకి పూజలు, ఇతర కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే వీధి పశువులకి, వీధి కుక్కలకి జబ్బుల బారి పడినప్పుడు వాటిని రక్షించాలని, పశువుల పట్ల ప్రేమపూర్వకంగా మెలగాలని అన్నారు. ఎవరైనా పశువులను అనవసరమైన బాధలకు గురి చేసినట్లయితే వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని తెలిపారు. ఆ చట్టంపై విద్యార్థులకి అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, చెట్లను విరివిగా పెంచాలని కోరారు. మొన్న రీసెంట్గా సంక్రాంతి సంబరాలు మీ స్కూల్లో జరుపుకున్నాం. రోజు కూడా మీకు ఒకటే మాట చెప్పాను మీకు అందరికీ, ఏంటంటే సంక్రాంతి సంబరం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి నిదర్శనం అని చెప్పేసి. దాంట్లో కనుమ పండుగ అంటే జంతువుల పండుగ. ఆ రోజు ఇదే మాట చెప్పాను. అది మనకి ఎప్పటి నుంచి పూర్వం నుంచి కూడా సాంప్రదాయంగా వస్తుంది. జంతువుల్ని ఈ రోజుని రక్షించండి, కాపాడండి అని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్పితే మనం చేయడం కాదు. మన పూర్వీకుల నుంచి కూడా జంతు ప్రేమ అంటే మనం నివసించడంలో భాగంగానే అప్పటి నుంచి కూడా పశువుల మీద, వాటి మీద ప్రేమతో పూర్వం నుంచి కూడా దానికి ప్రత్యేకించి పండుగ పెట్టుకుని కనుమ పండుగ అని చెప్పాల్సిన పండుగ మనం చేసుకున్నాం. ఈ రోజున
కమర్షియలైజ్ అయిపోయి ప్రపంచం అంతా కూడా మొత్తం జంతువులు వాటిని ఏ రకంగా సంరక్షించాలి, అది ఏ రకంగా భక్షించాలని చెప్పిన 2 వర్గాలుగా విడిపోయి అనేక రకాల చెడ్డ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం దీని మీద అవేర్నెస్ కలిగించి అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పే ఉద్దేశం మీద ఈ పక్షోత్సవాలని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు. మానవులు అంటే మనుషులు, వాళ్ళకి సేవ చేయడం అంటే భగవంతుడిని కొలిచినట్టుగా లెక్క. మానవులకి అందరికీ ఏముంది? నోరు ఉంది. ఇదేం తప్పలేదు, నువ్వు ఏమంటావు? అమ్మ అంటావు, దాన్ని నాకు చేరి పెట్టింది రాత్రికి ఏదో కోరుకుందని చెప్పేసి చెప్పగలరు. నోటి ద్వారా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు మీకు ఉన్న ఇబ్బంది అట్లా. అవి నోరుండి మాట్లాడలేనటువంటి నోరు లేని జీవాలని చెప్పాలి. వాటికి బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎవరికి చెప్పుకోలేదు. పశువులకి సంబంధించి ఇంకోటి సంబంధించి అటువంటి నోరు లేని జీవాలకు సంబంధించినటువంటి సంరక్షణ మీకు చిన్ననాటి నుంచి కూడా అలవాటు అవ్వాలి. వాటి సంరక్షణ ఏ రకంగా తీసుకోవాలి, అలాగే ఎక్కడన్నా మీకు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు ఎక్కడన్నా కలిగితే కనుక వాటిని ఏ రకంగా చట్టం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని అవగాహన గురించి పక్షోత్సవాలు స్టార్ట్ చేయడం. మన అందరూ ఎలాగైతే మదర్స్ డే, సిస్టర్స్ డే, అయితే డాటర్ డే, మదర్ డే అలా చేసుకుంటామో అన్ని ఇవన్నీ కొత్తగా వచ్చినాయి, పూర్వం లేనివి. ప్రభుత్వం వారు దాన్ని దృష్టిలో పెట్టుకుని జంతు పక్షోత్సవాలు వాటి కూడా ఏదో పెట్టాలి కదా. ఉన్న 2 రోజులు మనం వాటిని ఎలా ఇంకించినా ఈ 15 రోజులు ప్రేమ కాబట్టి ఏంటంటే అవి కూడా మన జీవిత విధానంలో అది కూడా భాగం. మీరు ఇప్పటి నుంచి ఆ ప్రేమించే గుణాన్ని అలవర్చుకుని జంతువులు తప్పు అర్థం చేసుకోకండి. జంతువుల్ని అన్ని కూడా మనతో సమానంగా చూసి వాళ్ళు కూడా ప్రేమించి మనం వాళ్ళు ఆరోగ్యకరంగా టైం టు టైం ఫుడ్ ఇచ్చి వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటే అవి మనకి పాడి ఇస్తాయి, ఎరువులు ఇస్తాయి, పాలు ఇస్తాయి, ఆరోగ్యకరంగా ఉంటాం. అలాగే కుటుంబం నిలబడడానికి ఆర్థికంగా కూడా మనకి తోడ్పాటు అందిస్తాయి. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే ఉత్తమ పౌరులుగా తయారు కాగలరని అత్తిలి మానవతా సంస్థ అధ్యక్షుడు ముదునూరి బాలకృష్ణంరాజు అన్నారు. అత్తిలి మండలం కొమ్మర ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించుకోవడానికి ఆచరించవలసిన పద్ధతులను తెలియజేశారు. విద్యార్థులు భవిష్యత్తును బాగు చేసుకోవడానికి ఉపాధ్యాయులు చెప్పే మంచి విషయాలను ఆచరించాలని కోరారు. చిన్నతనం నుండి సేవాభావాన్ని పెంపొందించుకోవాలి అన్నారు. కెరియర్ గైడెన్స్ జిల్లా చైర్పర్సన్ కోడూరి రాధా పుష్పావతి విద్యార్థులు సెల్ ఫోన్ చూడడం మానుకోవాలి అన్నారు. దానివల్ల ఎన్నో దుష్పరిమాణాలు కలుగుతున్నాయి అన్నారు. మానవతా అత్తిలి చైర్మన్ ఆనాల ఆదినారాయణరావు, కార్యదర్శి కొలిపల్లి హరి, కోశాధికారి కెవి రామారావు, టివి సుబ్బారావు, అల్లబాని అప్పారావు, కటారి శారదాదేవి, రామలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు రాధా మేడం గారు చెప్పిన విషయాలు మీకు ఎలాంటి అంటే రేపొద్దున మీకు చదువుకుని మంచి భవిష్యత్తుకి దిశ మార్గం నిర్దేశించే విధంగా మీకు చెప్పారు. ఇవాళ ఎవరో ఊరికిన వచ్చి చెప్పరు. ఇదేమి వాళ్ళు ఊరికిన ప్రజాసేవకు వచ్చి మీలో ఒక నైపుణ్యం తీసుకురావాలి, మీలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మీకు ఎలాగా మీకు బయటికి వివరించాలన్న దానికి అది చెప్పారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక విధమైన టాలెంట్ ఉంటుంది. ఒకళ్ళు చదువులో ఉంటుంది, ఒకళ్ళు స్పోర్ట్స్లో ఉంటుంది, ఒకరికి నైతిక విలువల్లో ఉంటాయి. ఇవన్నీ రకరకాల టాలెంట్లు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పి ఏంటంటే ముందు క్రమశిక్షణ పర్ఫెక్ట్గా ఉండాలి. మంచి ముందు అది ఎప్పుడైతే ఉన్నదో మీరు రేపొద్దున ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు మేడం గారు చెప్పిన అన్నింటినీ మీరు ఇప్పుడు చెప్పారు అవన్నీ తీసుకుని ఎంతో టీచింగ్ ప్రొఫెషనల్ గా చేసి రిటైర్ అయ్యి ఈరోజు ప్రజాసేవకి ఇలా వాళ్ళు సొంత ఖర్చులతో వచ్చి మానవతా సంస్థకి ఎంతో సేవలు అందిస్తున్నారు. ఇవాళ మీకు వచ్చి ఇంతగా బోధించారంటే ఇదంతా మా సమాజం, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా వదులుకుని మీ పిల్లల దగ్గరికి వచ్చి వీళ్ళంతా బాగు చేయాలి అన్న మంచి ఉద్దేశంతో మీ అందరినీ రేపు పొద్దున్న మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు అనేక సూచనలు ఇచ్చారు. దీంట్లో వాళ్ళు ఇచ్చిన సూచనలో మీరు ఎన్నో కనీసం 10 పాటించారనుకో రేపు పొద్దున్న అయ్యే మీకు జీవితానికి మంచి ఉపాధి. అంతే తప్ప ఏదో చెప్పేసారు వినీసం అయిపోయింది అనుకోవద్దు. అది ఎందుకు వచ్చి చెప్పారంటే రేపు పొద్దున్న ఇవన్నీ ప్రతిదీ మీరు తీసుకుని కనీసం దాంట్లోలాగే తీసుకుని
మంచి భవిష్యత్తు ఉండేలా చూసుకుని ఇలా మానవతా నుంచి వచ్చారని మీ ఇంటిగా కూడా చెప్పి ఇలా మానవతా సంస్థ ఉన్నది, ఇలా సేవా కార్యక్రమాలు ఉన్నాయని కూడా మీరు ఇంట్లో తెలియజేసి అందరికి కూడా తెలియజేసి ఈ సంస్థ నుంచి అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళకి కూడా వివరించండి. మీకు అన్ని కాంప్లెక్ట్ ఇచ్చాం. అలాగే మీకు తోచిన మట్టుకు కూడా సమాజంలో ఎంతో కొంత సేవా కార్యక్రమం అంటే డబ్బులు లేకుండా ఇప్పుడు జిల్లాకు పని చేసినా చాలు, ఏదైనా తాళ్ళు పోయి ఏదైనా ఉంటే పడినా తీసినా అది సేవే, ఏదైనా సేవే. అలాగే ప్రతి ఒక్కరికే మంచి చేయాలని కోరుకుంటూ ఉపయోగించుకోవడం వల్ల బ్రెయిన్ లో ఉండే నరాలన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయి పిచ్చివాడుగా మారిపోతున్నారు. ఇంకొక అబ్బాయి వాళ్ళమ్మ సెల్ ఫోన్ ఇవ్వలేదని మొత్తం ఇంట్లో ఉన్న సామానాలన్నీ కూడా చిందరవందర చేసేసి పగలగొట్టేయడం అనేది జరిగింది. తల్లిని చంపేసిన పిల్లలు కూడా ఉన్నారు. దయించి మీరందరూ కూడా సెల్ ఫోన్కి మీరు బానిస అవ్వద్దు, సెల్ ఫోన్ని మీరు బానిసగా చేసుకోండి. అందులో ఉన్న యాప్స్ అన్నింటినీ కూడా మీ విజ్ఞానం కోసం ఉపయోగించండి. అంతేగాని అనవసరమైన విషయాలకి ఆ ఫేస్బుక్లో లేకపోతే యూట్యూబ్లో ఇంకో దాంట్లో ఎందుకు పనికిరాని మిమ్మల్ని ఉత్తేజపరిచి అనవసరమైన కార్యకలాపాలకి పంపించే వాటిని అన్నింటినీ కూడా మీరు దూరంగా ఉండండి. అందులో టీవీలో మంచి విజ్ఞానాన్ని ఇచ్చే ప్రోగ్రామ్స్ ఉంటాయి, కెరియర్కి సంబంధించిన ప్రోగ్రాంలు, తర్వాత మీకు లోకల్కి సంబంధించిన మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయని లోకల్ కేబుల్ టీవీలు, అలాగే మనకి నేషనల్ టీవీ ఛానల్స్, స్టేట్ టీవీ ఛానల్స్, ఇలా వీటికి సంబంధించి అనేక రకాలుగా విజ్ఞానాన్ని పెంపొందించే టీవీ ఛానల్స్ ఉన్నాయి. పిచ్చి పిచ్చి సీరియల్స్ని మీరు దయించి అడిక్ట్ అవ్వకండి. విజ్ఞానాన్ని పెంపొందించే సీరియల్స్ని మీరు చూడండి. అత్తిలి మండలం కొమ్మర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యునిగా వెళ్లిన ఆర్ గోపీమూర్తి అందజేసిన పుస్తకాలను బాలకృష్ణంరాజు అందజేశారు. 10లో విద్యార్థులు అధిక మార్కులు సాధించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ పురిపల్లి హరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనకి ఎమ్మెల్సీగా మన స్కూల్ నుంచి ఎన్నికైన మాస్టర్ ఇవాళ 10th క్లాస్ పిల్లలందరికీ ఆయన స్టడీ మెటీరియల్ పంపించారు. ఆయన ఈరోజు ఎమ్మెల్సీగా మన స్కూల్ నుంచి వెళ్ళినందుకు ఆయన ఎంతో గర్వంగా మనకి చెప్పుకోవడానికి ఉన్నది. ఎందుకంటే ఆయన ఇలాంటి ఉద్యమాలు ఎన్నో ఉపాధ్యాయులకి ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటి గురించి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతం తెచ్చుకొని ప్రతి ఉపాధ్యాయులు కూడా ఇలాంటి ఆయన మనకి ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వాలని ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఈరోజు మన ఇక్కడ చెప్పిన మాస్టర్ని ఎమ్మెల్సీగా చేసి ఆయన్ని శాసనమండలికి పంపించి మరిన్ని మనకి కార్యక్రమాలు చేసే విధంగా ఈ రోజు ఈ కొమ్మల స్కూల్కి ఎంతో ఆయన చెయ్యాలని మనస్ఫూర్తిగా ఈ రోజు మీకు స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. ఈ మెటీరియల్ ఉపయోగించుకొని మీరు 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చి మాస్టర్కి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని ఆశిస్తున్నాం. పిఠాపురం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నేతృత్వంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బల్లిపాడు గ్రామం దత్తత తీసుకున్న డాక్టర్ దండు పద్మావతి సౌజన్యంతో బల్లిపాడు ఆశ్రమ శాఖలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఉచిత బీపీ పరీక్షలు, హోమియో మందులు అందజేశారు. 4 వైద్య బృందం సేవలను అందించారు. పీఠం ట్రస్ట్ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, ఉదయం అర్చనలు జరిపారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో పూజాధికాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి తులసిమాలలు, పలు రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. హాజరైన భక్తులకు దాతల సహకారంతో అన్నదానం చేశారు. అత్తిలి గంటావారి పుంతలో కొలువై ఉన్న కొండలరాయుడు ఆలయంలో శనివారం విశేష పూజలు జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమము, పూజలు నిర్వహించారు. ఆలయ గురువు గొట్టుముక్కల సత్యనారాయణరాజు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు సబ్ జైలును ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పొతర్లంక సాయిరాం సందర్శించి ముద్దాయిలకు అందుతున్న ఆహార, వసతి, వైద్య సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వారి కేసుల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. జైల్ అదాలత్ గురించి ముద్దాయిలకు తెలియజేశారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వారు మరలా ఇక్కడికి రావాలని కోరుకోకూడదని, నేర ప్రవృత్తి మానుకోవాలని అన్నారు. న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి ఉచిత న్యాయ సలహా, సహాయం అందించడం, ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేయడం మండల న్యాయ సేవల కమిటీ ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలని అన్నారు. చట్టం తెలియక ఇబ్బందులు పడుతున్నారని ఈ కార్యక్రమంలో జైల్ విజిటింగ్ న్యాయవాది డి కృష్ణకుమారి, పారాలీగల్ వాలంటీర్ ఎస్ వెంకటగిరి, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, సత్యనారాయణరాజు, జైల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు పర్యటనకు రానున్న సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తణుకు ఎస్ఎన్విఎం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని హెలిప్యాడ్ ప్రాంగణాన్ని, ప్రత్యామ్నాయంగా తేతలి హైవే పక్కన మరో హెలిప్యాడ్ ప్రాంగణాన్ని, తేతలి పిఎంఏవై ఎన్టీఆర్ నగర్ లేఅవుట్ ను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి రాజబాబుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనకు చేయవలసిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలను జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చేయవలసిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయా అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ టి పద్మనాభం, అడిషనల్ ఎస్పీ, ఆర్డీఓ వై హరినాథ్, డిఈలు పిచ్చయ్య, బివి రమణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణం 23వ వార్డ్ 66, 67, 68 బూత్ల పోలింగ్ కేంద్రం వద్ద బాలుర ఉన్నత పాఠశాలలో సీనియర్ సిటిజన్స్ అయిన శ్రీమతి భమిడి కమలాదేవి, శ్రీమతి మాదాసు రాజేశ్వరి, శ్రీ హ్యామ్ సుందర్, శ్రీ బోడపాటి నాగేశ్వరరావు, శ్రీ కంబాల సత్యనారాయణను సన్మానం చేసి సత్కరించడమైనది. ఈ కార్యక్రమానికి స్కూల్ హెడ్ మిసెస్ శ్రీమతి పద్మావతి, టీడీపీ 23వ వార్డు నాయకులు శ్రీ మల్లిన రాధాకృష్ణ, శ్రీ కొయ్యన సత్యనారాయణ, నాగళ్ల సత్య శ్రీనివాస్, కొక్కిరాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని తహసీల్దార్ డివిఎస్ఎస్ అశోక్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లను సత్కరించారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. డెప్యూటీ తహసీల్దార్ శివశంకర్, బూత్ లెవెల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు శ్రీ శ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలోత్సవంలో 2వ రోజు 1000 మంది పాల్గొన్నారు. 2 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు పలు అకాడమిక్ అంశాల్లో ప్రతిభను కనబర్చారు. బాలల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీస్తే వారు మరింతగా రాణిస్తారని కేంద్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరసింహమూర్తి, దక్షిణామూర్తి అన్నారు. విజేతలకు బహుమతులను 26న బాలుర ఉన్నత పాఠశాలలో అందజేస్తారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.